కైకేయి కొరిన వరలు విన్న తర్వాత రాముడు ఒక మాత్ కూడా అడగాలేదు. అతనికి ఒక్కటే ముఖ్యం, నన్న ఇచ్చిన మాత్ నిలబెట్టాలి. అప్పుదే రాముడు వనవాసానికి వెళ్ళడానికి రెడీ అయ్యదు. కానీ సీతాదేవి అన్నది, మీరెక్కడికి వెళ్తే నేను కూడా అక్కడే వస్తాను. లక్ష్మణుడు కూడా, అన్నా నీ వడిలి నేను ఉండాలేను. కొన్ని క్షణాల తర్వాత ముగ్గురు సాధారణ బట్టలు వేసుకున్నారు. రాజా జీవితాన్ని వడిలేసి అడవి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ దృశ్యం చూసి అయోధ్య ప్రజలు కంట్రోల్ లేకుండా ఏడ్చేశారు. అందరూ ఒకటే అన్నారు, రాముడు లేకుండా అయోధ్య శూన్యమైపోతుంది. మహారాజు దశరథ మాత్రం రాముడు వెళ్తుంటే చూడలేకపోయేదు. అతని హృదయం పూర్తిగా పగిలిపోయింది. అప్పుడు రాముడు చివరిసారిగా అయోధ్య వైపు చూశాడు. ఆ మూమెంట్లో అయోధ్య మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. నెక్స్ట్ పార్ట్లో అడవిలో రాముడు, సీత, లక్ష్మణులు ఎలా బ్రతికారో చూద్దాం.